Welcome to Disha. Disha ante Digital India Smart Achievers. I feel proud to be a part of first batch program Disha located at Vasvedala. Women empowerment చేయడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎంతో మంది హౌస్ వైఫ్లు చదువుకున్నా కానీ వాళ్ళకి కంప్యూటర్ పైన సరైన అవగాహన లేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. దానివల్ల మన సమాజం కూడా ఎంతో వెనకబడిపోయి ఉంటుంది. నాకు ఈ క్లాసెస్కి నేను కూడా ఒక హౌస్ వైఫ్నే. నా పేరు లిల్లీ పుష్ప అండి. నేను ఈ కంప్యూటర్ క్లాసెస్కి వచ్చిన తర్వాత నాకు కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ ఎక్కడ ఉంటుంది, కంప్యూటర్ వల్ల ఉపయోగాలు ఏంటి, కంప్యూటర్ గురించి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఈ క్లాసెస్కి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నాను. వాట్ ఈజ్ కంప్యూటర్? కంప్యూటర్ మీన్స్ కంప్యూటర్స్. వేర్ ఈజ్ కంప్యూటర్? కంప్యూటర్ ఎక్కడ ఉంటుంది? ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువుల్లో కంప్యూటర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏరోప్లేన్స్, ట్రైన్స్, మొబైల్స్, రిమోట్స్, ఫర్ ఆల్ దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ కంప్యూటర్ ఉంటుందండి. కంప్యూటర్లో డేటా అది మనకి ఎలా ఉపయోగపడుతుందంటే, మనం ఇన్ఫర్మేషన్ అంతా స్టోరేజ్ చేసుకుందని డేటా అంటారు. అందులో 2 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. ఒకటి యూజ్ఫుల్ డేటా, రెండోదేమో యూజ్లెస్ డేటా. తర్వాత దాంట్లో ఇన్పుట్స్, అవుట్పుట్స్ డివైస్ ఉంటాయి. ఇన్పుట్ డివైస్ అంటే కీబోర్డ్, అవి అవుట్పుట్ డివైస్ అంటే మానిటర్. వాట్ ఈజ్ అన్ ఇన్పుట్, వాట్ ఈజ్ అన్ అవుట్పుట్, ఇవన్నీ కూడా మేము సార్ క్లాస్లో నేర్చుకున్నామండి. మాకు మొత్తం 7 రోజులు క్లాసులు సార్ కండక్ట్ చేశారు. ఆ 7 రోజుల్లో మాకు సారు ఎంత నేర్పించారంటే, కనీసం మేము బయటికి వెళ్ళి మేము 6 నెలలు 3 నెలలు కోర్సులు నేర్చుకున్నా కానీ అంత మాకు చెప్పరేమో వాళ్ళు. మాకు సార్ ఈ వారం రోజులే మాకు మొత్తం అన్నిటి గురించి మాకు నేర్పించారు. మాకు ఎంత మంచి ట్రైనర్ దొరికినందుకు మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మాకు కంప్యూటర్ అంటే అవగాహన లేకపోయినా కానీ దాని మీద సరైన కాన్సెప్ట్ మాకు చెప్పి మాకు ఎంతో ఓపికగా నేర్పించి, అసలు కంప్యూటర్లో లేనివేంటి, అసలు ఉన్నవేంటి, మీరు దాని గురించి ఏం నేర్చుకోవచ్చు అని అసలు మొత్తం దాని గురించి ఫుల్గా చెప్పారండి మా సార్ మాకు. తర్వాత మాకు ఆన్లైన్ బిల్లింగ్ పే చేయడం ఎలాగో నేర్పించారండి. ఈ రోజుల్లో కరెంట్ బిల్ కట్టాలంటే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. దానికోసం పని కట్టుకుని వెళ్ళడం రావడం. ఇప్పుడు మేము నేర్చుకున్నది ఆన్లైన్ బిల్లింగ్లో మేము పే చేసుకోగలం. తర్వాత మా పక్కన ఉన్న వాళ్ళు కూడా మేము పే చేసే విధంగా ఇప్పుడు మా సార్ మమ్మల్ని ట్రై చేశారండి. ఇంకా ఆన్లైన్ బిల్లింగ్స్లో బిఎస్ఎన్ఎల్ బిల్ అనగా, కార్పొరేట్ బిల్ అనగా, ఎలక్ట్రిసిటీ బిల్, ఇంకా ఎన్నో రకాల బిల్స్ అన్ని మేము ఎలా పే చేసుకోగలమో మాకు మొత్తం సార్ నేర్పించారు. కానీ మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఎంత మంచి మెంటర్ దొరికినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు సార్ శ్రీనివాస్ సార్ గారు. తర్వాత మాకు జీమెయిల్ అంటే ఐడియా లేదు, అసలు ఈమెయిల్ అంటే ఏంటో తెలియదు, ఆన్లైన్ టికెట్ బుకింగ్స్ ఎలాగో తెలియదు, తర్వాత ఆన్లైన్లో షాపింగ్ చేసుకోవడం తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ టాపిక్స్ నేర్పించిన మేడం సింధు గారికి చాలా థ్యాంక్స్ అండి. మాకు జీమెయిల్ అంటే ఏంటో తెలియదు, ఈమెయిల్ అంటే ఏంటో తెలియదు. మా ఫ్రెండ్స్ నన్ను ఎప్పుడైనా నీకు ఈమెయిల్ ఉందా, జీమెయిల్ ఉందా అని అడిగేవారండి. అడిగినప్పుడు నాకు అసలు దాని గురించి అవగాహన లేకపోవడంతో జీమెయిల్ అంటే ఏంటో అడిగితే వాళ్ళు నన్ను ఏమైనా వేళాకోళంగా అనుకుంటారనుకుని జీమెయిలా లేదు అనేదాన్ని అంతే. ఇప్పుడు మా మేడం మాకు నేర్పించిన తర్వాత జీమెయిల్ అంటే ఏంటి, దాన్ని అకౌంట్ మేము ఎలా క్రియేట్ చేసుకోగలం, ఇప్పుడు మేము క్రియేట్ చేసుకోవడంతో పాటు లేని వాళ్ళకి క్రియేట్ చేసే అంత టాలెంట్ని మా మేడం మాకు ఇచ్చారు. ఆన్లైన్లో బస్ టికెట్సే కాదు, ట్రైన్ టికెట్సే కాదు, మూవీ టికెట్సే కాదు, ఇవన్నీ కూడా ఎలా నేర్పించుకోవాలో మా మేడం మాకు నేర్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవన్నీ నేర్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ హ్యాపీనెస్ ఎలా నేను చెప్పాలంటే ఇంక మాటల్లో చెప్పలేను. ఇంక నేను నాలో ఎప్పటి నుంచో కోరుకునేది, ఎందుకు నాకు ఏదో నేర్చుకోవాలని ఉండేది, కానీ నాకు సపోర్టివ్గా ఎవరో లేరు. ఇవాళ ఆ మంచి సపోర్టర్ మా మెంటర్ మాకు దొరికారండి. తర్వాత గూగుల్ గురించి, ఇంటర్నెట్ గురించి కూడా మాకు సార్ క్లాసెస్లో నేర్పారు. అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటో తెలియదండి మాకు. ఆ నెట్లో మళ్ళీ 2 టైప్స్ నెట్వర్క్స్ ఉంటాయి, ఇంట్రానెట్ ఒకటి, ఇంటర్నెట్ ఒకటి. ఇంట్రానెట్ అంటే ప్రైవేట్ నెట్వర్క్ అని, ఇంటర్నెట్ అంటే పబ్లిక్ నెట్వర్క్ అని కూడా మా సార్ మాకు నేర్పారు. తర్వాత ఇంకా దాంట్లో ఆపరేటింగ్ సిస్టమ్ నేర్పించారు, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ల్యాన్ అంటే ఏంటి, మ్యాన్ అంటే ఏంటి, హబ్ అంటే ఏంటి అన్నీ నేర్పారండి మాకు క్లాస్లో. బూటింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే మా సార్ మమ్మల్ని క్వశ్చన్ వేశారండి. మాకు అసలు కంప్యూటర్ గురించి తెలియనప్పుడు బూటింగ్ ప్రాసెస్ మాకు ఎలా తెలుస్తుంది. తర్వాత ర్యామ్ అంటే ఏంటి, బయాస్ అంటే ఏంటి,
ఇవన్నీ కూడా మాకు నేర్పించారు. మెయిన్ మన కంప్యూటర్ కొనుక్కునేటప్పుడు హెచ్సిఎల్ ముందు చూసి కొనుక్కోవాలండి. హెచ్సిఎల్ అంటే హార్డ్వేర్ కంపాటబిలిటీ లిస్ట్. ఇది మెయిన్ మన కంప్యూటర్ కొనుక్కునేటప్పుడు ఇది మట్టికి ఫస్ట్ మనం చెక్ చేసిన తర్వాత మన కంప్యూటర్ తీసుకోవాలండి. మదర్ బోర్డ్ అంటే ఏంటి, అన్నిటిని కలిపి డేటా కేబుల్స్ అంటే ఏంటి, పవర్ కేబుల్స్ అంటే ఏంటి, మదర్ బోర్డ్ అంటే ఏంటి, ఇవన్నీ మాకు మా సార్ నేర్పించారు. గూగుల్ అంటే ఏంటి, మనకు తెలియని ప్రపంచం అంతా గూగుల్లోనే కనిపిస్తుందండి. గూగుల్లో టైప్ చేసినప్పుడు అక్కడ ఒక బార్ ఉంటుందండి, ఆ బార్ని యూఆర్ఎల్ బార్ అంటారు. అక్కడ మనం ఏమైతే గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నామో అది అక్కడ ఆ మ్యాటర్ అక్కడ రాస్తే అది అక్కడ అప్పుడు సెర్చింగ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా మనకి అందిస్తుందండి. దాన్నే యూఆర్ఎల్ బార్ అంటారు, లేకపోతే అడ్రస్ బార్ అని కూడా అనొచ్చు. తర్వాత మేము ఇంకా క్లాస్లో నేర్చుకున్నది ఫోటో ఎడిటింగ్, ఇమేజ్ ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్, తర్వాత స్కానర్ నేర్చుకున్నాం. అన్నీ ఎడిటింగ్ చేసినప్పుడు దాంట్లో క్రాపింగ్ ఏంటి, ఫార్మాటింగ్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకున్నామండి క్లాస్లో. స్కానర్ అంటే మనం స్కాన్ చేసేటప్పుడు అది ఎంత రెజల్యూషన్లో పెట్టుకుంటే మనకి వర్డ్స్ అంత క్లారిటీగా వస్తాయని కూడా మేము క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. తర్వాత యాప్స్ అండి. యాప్స్ అంటే అప్లికేషన్స్. ఆ అప్లికేషన్ అంటే గూగుల్లో ఒక అప్లికేషన్, డ్రైవ్ ఒక అప్లికేషన్, విఎల్సిసి ఒక అప్లికేషన్. మెయిన్ ఏంటంటే గూగుల్ కాంటాక్ట్స్ కూడా ఒక అప్లికేషన్ అండి. మనం కాంటాక్ట్స్ అన్నీ మనం ఫోన్లో దాన్ని సేవ్ చేసుకోవడం తెలుసు, కానీ మనకి గూగుల్లో ఒక యాప్ ఉంది, ఆ యాప్లో సేవ్ చేసుకోవడం మనకు తెలియదు. అది మాకు మా సార్ ద్వారా మాకు తెలిసింది. ఇప్పుడు మనకి ఆ కాంటాక్ట్స్ అన్ని గూగుల్లో సేవ్ చేసినప్పుడు రేపు పొద్దున్న ఎప్పుడైనా మన ఫోన్ ఆటోమేటిక్గా పోయినా చేసినా కానీ మన కాంటాక్ట్స్ అన్నీ గూగుల్లో ఉంటాయి. దాని ద్వారా మనం ఎప్పుడైనా మొబైల్ పోయినా కానీ మన కాంటాక్ట్స్ అన్నీ ఎక్కడికి పోకుండా గూగుల్లో ఉంటాయండి. అలాగే మన ఫొటోస్ అన్నీ కూడా గూగుల్లో స్టోర్ చేసుకోవచ్చు. తర్వాత గవర్నమెంట్ గురించి చెప్పారండి. గవర్నమెంట్ అంటే ఏంటి, గవర్నమెంట్ మనందరం కలిసి నిర్ణయించుకున్నదే గవర్నమెంట్. తర్వాత డాష్ బోర్డ్ మెయిన్. ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కువ ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టింది ఏంటంటే డాష్ బోర్డ్ అండి. డాష్ బోర్డ్ అంటే మనం ఏ పని అయితే చేస్తున్నామో ఆ పని వెంటనే ఆయనకు ఆన్లైన్లో తెలియజేసేదాన్ని డాష్ బోర్డ్ అంటారు. మాకు అసలు కంప్యూటర్ అంటే అవగాహన లేని మాకు మా ట్రైనర్ ఇప్పుడు మేము ఇంట్లో కూర్చుని మేము డబ్బులు సంపాదించుకునే అంత అలా మా సార్ మమ్మల్ని ట్రైన్ చేశారండి. నాకు ఒకటి అనిపించింది, మాకు అసలు కంప్యూటర్ మీద అవగాహన లేని మేము ఎంత సార్ దగ్గర ట్రైన్ అయ్యాం కదా, అసలు కంప్యూటర్ అంటే అవగాహన ఉన్న వాళ్ళు మా సార్ దగ్గరకు వచ్చి ట్రైనింగ్ అవి ఉంటే వాళ్ళు జాబ్స్ కోసం ఎక్కడికో వెళ్ళవలసిన లేదు, వాళ్ళు ఇక్కడ ఉంటూ జాబ్ చేసుకుంటూ వాళ్ళు ఇంకో 10 మందికి జాబ్ కల్పించవచ్చు కదా. నా ఉద్దేశం, నాకు వచ్చిన ఆలోచన అండి అది. ఎందుకంటే అది మా మెంటర్ ద్వారా నేను క్లాసెస్ తీసుకోబట్టి నాకు ఆ ఆలోచన వచ్చింది. డాష్ బోర్డ్ ద్వారా మనకి గవర్నమెంట్ ఎన్నో విషయాలు తెలియజేస్తుంది. గవర్నమెంట్ పెట్టే పనులు మనం ఎలా చూసుకోవచ్చో, లేకపోతే మనం గవర్నమెంట్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందించగలమనేవన్నీ డాష్ బోర్డ్లో పెట్టారండి. ఈ వారం రోజులు కండక్ట్ చేసిన క్లాసులో అయితే నన్ను మా మెంటర్ నా పిల్లలకే కాకుండా మాకు తెలియని వాళ్ళకి కూడా అందరికీ తెలియజేసేలా నన్ను మా మెంటర్ ట్రైన్ చేశారు. ఈ వారం రోజులు క్లాస్ మాకు కండక్ట్ చేయడానికి వేదిక కల్పించిన సొసైటీ అధ్యక్షులు వెల్లమాటి మోహన్ రావు గారికి, మమ్మల్ని ఎంతలాగా ట్రైన్ చేసిన మా సార్ శ్రీనివాసరావు గారికి అండ్ మా సపోర్ట్ చేసిన బ్రహ్మాజీ అంకుల్ గారికి హార్ట్ఫుల్లీ థ్యాంక్స్.